హలో గోస్ట్ లవర్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన బ్రహ్మయుగం అనే మలయాళం హారర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మూవీ చాలా యూనిక్ గా, వియర్డ్ గా ఉంటుంది. అందరికీ నచ్చకపోవచ్చు, బట్ నాకైతే పర్వాలేదు అనిపించింది. మిమ్మల్ని కూడా ఈ మూవీ స్టోరీ డిస్టర్బ్ చేస్తుంది అనుకుంటున్నాను. ఇది ఒక ఫోక్లోర్ స్టోరీ. ఒక పాత జానపద కథని తీసుకుని దానికి ఒక హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ని యాడ్ చేశారు. గైస్, మూవీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి మూవీ స్టోరీస్, రియల్ మిస్టరీ కేసెస్ అండ్ హర్రర్ ఫ్యాక్ట్స్ మన ఛానల్లో చాలానే రాబోతున్నాయి. మన ఛానల్ నుండి ఎటువంటి అప్డేట్ ని మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోవాలి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. బ్రహ్మయుగం అనేది 17వ శతాబ్దానికి చెందిన మూవీ. ఈ మూవీ స్టార్ట్ అవ్వగానే అడవిలో ఇద్దరు మనుషులను చూపిస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచో పారిపోయి వస్తూ ఉంటారు. వాళ్ళలో ఒక అతని పేరు కోర, ఇంకొక అతని పేరు దేవ. వాళ్ళు ఎలాగైనా నది ఒడ్డుకు చేరుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఆ రాత్రికి అక్కడే ఉండిపోవాలి అనుకుని అక్కడే పడుకుంటారు. నిద్రలో దేవాకి మెలకు వచ్చి చూస్తే అతనికి కోర ఎక్కడ కనిపించడు. అలా తర్వాత కొద్ది దూరంలో అతనికి కోర కనిపిస్తాడు. కోర తన్మయత్నంతో దేన్నో అదోలా చూస్తూ ఉంటాడు. తర్వాత కొద్దిసేపటికి అతనికి ఎదురుగా ఒక అందమైన అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయికి ఒంటి మీద బట్టలు ఉండవు. కోర ఆ అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయి ట్రాన్స్ లోకి వెళ్లిపోతాడు. అయితే దేవ ఆ అమ్మాయిని చూడగానే అక్కడ ఉన్నది అమ్మాయి కాదు, యక్షిణి అని తెలుసుకుంటాడు. దేవ కోరాని ఆ ట్రాన్స్ లో నుండి రియల్ వరల్డ్ లోకి తీసుకువద్దాం అనుకుంటాడు. అయితే యక్షిణి నన్ను ఏమైనా చేస్తుందేమో అన్న భయంతో దేవన్ అక్కడి నుంచి పారిపోతాడు. తర్వాత కోరాన్ యక్షిణితో ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. అయితే యక్షిణి దారుణంగా కోరాని చంపేస్తుంది. అతని రక్తాన్ని తాకేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక మరుసటి రోజు ఉదయం మనకి మళ్ళీ దేవర్ని చూపిస్తారు. దేవ ఆకలితో ఆ అడవిలో ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి అటు ఇటు వెతుకుతూ ఉంటాడు. అలా దేవ వెళ్తూ వెళ్తూ ఒక జలపాతం దగ్గరికి వెళ్తాడు. ఆ జలపాతాన్ని దాటడం ఇంపాసిబుల్ అనిపిస్తుంది. అలా తిరుగుతూ తిరుగుతూ ఆ అడవిలో కనిపించిన ఒక పెద్ద మ్యాన్షన్ దగ్గరికి వెళ్లిపోతాడు. ఆ మ్యాన్షన్ చాలా పురాతనమైంది. ఆ మ్యాన్షన్ దగ్గర పడి ఉన్న ఒక కొబ్బరికాయను తినబోతాడు. అయితే అదే టైంలో మ్యాన్షన్ లో ఉన్న ఒక వ్యక్తి దేవర్ని ఆపేస్తాడు. అప్పుడే మ్యాన్షన్ ఓనర్ కూడా బయటికి వస్తాడు. ఆ ఓనర్ దేవర్తో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు మాట్లాడుకుంటున్న దాన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఆ మ్యాన్షన్ ఓనర్ పేరు కొండుమన్ పొట్టి, ఇంకో అతను వంట మనిషి అన్నమాట. దేవర్ పొట్టితో నేను చాలా ఆకలిగా ఉన్నాను, ఆ ఆకలికి తట్టుకోలేక వెతుక్కుంటూ మ్యాన్షన్ కి వచ్చాను అని చెబుతాడు. మేము పూర్వకాలంలో రాజదర్బార్లో పాటలు పాడేవాళ్ళం అని చెబుతాడు. దాంతో ఇక పొట్టి దేవర్ని ఒక పాట పాడమని అడుగుతాడు. అలా దేవర్ పాట పాడడం మొదలు పెడతాడు. ఆ పాట పొట్టికి చాలా బాగా నచ్చుతుంది. ఇక పొట్టి దేవర్ని నువ్వు అటు ఇటు తిరగాల్సిన అవసరం లేదు, ఇక నుంచి నువ్వు మ్యాన్షన్ లోనే ఉండొచ్చు అని చెప్పేసి అతనికి తినడానికి ఫుడ్ కూడా పెడతాడు. అలాగే ఆ వంట మనిషి దేవర్కి ఫుడ్ పెడుతూ నువ్వు ఇక్కడ హాయిగా ఎన్ని రోజులైనా ఉండొచ్చు, అలా నువ్వు హాయిగా ఏ చింత లేకుండా ఉండాలి అంటే నువ్వు సౌత్ సైడ్ అస్సలు వెళ్ళకూడదు. అలాగే ఈ మ్యాన్షన్ లో అప్పుడప్పుడు కొన్ని వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి, అవేంటో అని తెలుసుకునే ప్రయత్నం అస్సలు చేయొద్దు, అలా చేస్తే నీకే ప్రమాదం అని చెబుతాడు. ఇక దేవర్ కడుపు నిండా అన్నం తిని ఆ పొట్టి ముందర పాటలు పాడుతూ భగవంతుడికి కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటాడు. అది చూసి పొట్టికి చాలా కోపం వస్తుంది. నీకు అన్నం పెట్టిందేమో నేను, నువ్వేమో ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెబుతున్నావు అంటాడు. మరోవైపు ఆ వంట మనిషి ఎవరికో రహస్యంగా భోజనం తీసుకెళ్తూ ఉంటాడు. మరోవైపు దేవరేమో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ ఉన్న దేవరికి ఒక చోట గుంటలు కనిపిస్తాయి. ఆ గుంటలు ఆల్రెడీ పూడ్చి చేసినట్టుగా కనిపిస్తాయి. వాటిని దీర్ఘంగా గమనిస్తే వాటిలో చాలా మందిని చంపేసి పూడ్చిపెట్టినట్టు కనిపిస్తుంది. ఇక దేవన్ అక్కడి నుంచి పారిపోయి మ్యాన్షన్ లోకి వస్తాడు. అయితే ఆ మ్యాన్షన్ లో దేవన్కి కొన్ని విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. ఆ శబ్దాల్ని ఫాలో చేస్తూనే వెళ్తాడు. ఇంతకు ముందు వంట మనిషి ఆహారాన్ని తీసుకెళ్లాడు కదా, ఆ రూమ్ పైనే ఉంటుంది. ఇక దేవన్ ఏమో ఆ శబ్దాలని ఫాలో చేస్తూనే వస్తాడు. ఆ రూమ్ లో దేవన్కి ఇంతకు ముందు వంట మనిషి తీసుకెళ్లిన ఆహారం, అలాగే అక్కడ విచిత్రమైన శబ్దం చేస్తున్న ఆ ఆకారం కూడా కనిపిస్తుంది. ఇక దేవన్కి అతని వైపు ఎవరో వస్తున్నట్టుగా అనిపించి అక్కడి నుంచి పారిపోతాడు. మరుసటి రోజు దేవన్ ఆ మ్యాన్షన్ లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ ఉన్న దేవన్కి అక్కడ బోర్డ్ గేమ్ ఆడుకుంటున్న పొట్టి కనిపిస్తాడు. పొట్టి ఒక్కడే ఆ బోర్డ్ గేమ్ ఆడుకుంటూ ఉంటాడు.
అయితే దేవన్ని కూడా ఆ గేమ్ ఆడడానికి ఇన్వైట్ చేస్తాడు. అలాగే ఏదైనా పందెం ఖాయమని అడుగుతాడు. దేవన్ తన దగ్గర పందెం కాయడానికి ఏమీ లేదు అని చెబుతాడు. అప్పుడు పొట్టి నీ సమయానైనా పందెం ఖాయమని చెబుతాడు. ఒకవేళ నువ్వు ఈ బోర్డ్ గేమ్ గెలిస్తే ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఓడిపోతే నువ్వు జీవితాంతం ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని చెబుతాడు. అయితే దేవన్ తన జీవిత కాలాన్ని పందెంగా పెట్టి బోర్డ్ గేమ్ ఆడడానికి సిద్ధంగా లేడు. అయితే పొట్టి తెలివిగా ఆ పాచికలు తీసి తన చేతిలో పెట్టమని అడుగుతాడు. అయితే దేవన్ ఆ పాచికలు తీసి పొట్టి చేతిలో పెడుతూ ఉన్నప్పుడు పొట్టి తన చేతుల్ని వెనక్కి లాక్కుంటాడు. అలా చేయడం వల్ల దేవన్ ఆ పాచికల్ని వదిలేస్తాడు. ఆ పాచికలు వెళ్లి బోర్డు మీద పడతాయి. అలా దేవన్కి ఇష్టం లేకపోయినా కూడా ఆ గేమ్ ఆడవలసి వస్తుంది. ఇక గేమ్ ఎండింగ్ కి వచ్చి ఉంటుంది. పొట్టి గేమ్ గెలవాలి అంటే 2 పాచికలకు గాను 6 పడవలసి ఉంటుంది. ఇక పొట్టి పాచికలు వేస్తాడు. ఆ పాచికల్లో ఒకటి 6 పడితే ఇంకోటి 1 పడుతుంది. అయితే పొట్టి తన శక్తిని ఉపయోగించి ఆ పాచిక కూడా 6 పడేలా చేస్తాడు. దాంతో పొట్టి ఈ గేమ్ గెలుస్తాడు. ఇక పొట్టి చాలా హ్యాపీగా ఉంటాడు. మరోవైపు ఆ వంట మనిషి వంట చేస్తూ ఉంటాడు. దేవ వచ్చి వంట మనిషితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ వంట మనిషి ఆ పొట్టి గురించి చాలా చండాలంగా మాట్లాడతాడు. పొట్టి మంచివాడు కాదు, అతని గురించి నీకు అసలు నిజం ఇంకా ముందు ముందు తెలుస్తుంది అని చెబుతాడు. మరోవైపు పొట్టి పైన భోజనం చేస్తూ ఉంటాడు. అప్పుడే దేవన్ కూడా భోజనం ముందు కూర్చుంటాడు. అప్పుడే పొట్టి దేవన్ని వాళ్ళ అమ్మ గురించి అడుగుతాడు. అలా అడగడంతోనే దేవన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే దేవన్ వాళ్ళమ్మ గురించి పొట్టికి ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే పొట్టికి దేవన్ గురించి మొత్తం తెలుసు. ఎలా అంటే దేవన్ని ఇంతకు ముందు ఒక బానిసలాగా అమ్మేశారు. దేవన్ అక్కడి నుంచి పారిపోయి ఈ మ్యాన్షన్ కి చేరుకున్నాడు. తర్వాత పొట్టి దేవన్ని ఆ వంట మనిషి ఈ రోజు నా గురించి వ్యతిరేకంగా ఏం చెప్పాడు అని అడుగుతాడు. అయితే దేవన్ భయపడిపోతూ ఆ వంట మనిషి నీ గురించి నాకేం చెప్పలేదు అంటాడు. అయితే పొట్టి మాత్రం దేవన్ మాటలే నమ్మడు. ఆ వంటవాడు ఎప్పుడు ఇంతే, నా గురించి అందరికీ ఇలా వ్యతిరేకంగానే చెప్పుకుంటూ ఉంటాడు. ఇంతకుముందు ఇక్కడ ఉన్నవాడు కూడా నన్ను లెక్క చేయలేదు. నన్ను ఎవరైతే లెక్క చేయరో నేను వాళ్ళని చంపేయవలసి వస్తుంది. అలాగే ఇంతకుముందు ఇక్కడ చాలా మంది సేవకులు నా మాట వినలేదు. దాంతో ఇక నేను వాళ్ళందరినీ చంపేశాను. నువ్వు ఇక్కడ చూసే ఉంటావు కదా, చాలా గోతులు ఉన్నాయి. ఆ గోతుల్లో ఉన్న వాళ్ళందరూ ఇంతకుముందు నా మాట వెనుక చనిపోయిన వాళ్లే. అలా చెప్పిన తర్వాత పొట్టి వంట మనిషి దగ్గరికి వెళ్లి వంట మనిషిని తిడుతూ ఉంటాడు. ఆశ్చర్యంగా ఆ వంట మనిషి కూడా పొట్టికి ఎదురు మాట్లాడతాడు. దాంతో ఇక పొట్టికి కోపం వస్తుంది. ఆ వంట మనిషి తెరపైకి ఎక్కి పొట్టి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ అతన్ని తిడుతూ ఉంటాడు. అది పొట్టికి నచ్చదు. వెంటనే పొట్టి ఆ వంట మనిషిని తల దించు అంటాడు. అయితే ఆ వంట మనిషి పట్టించుకోకుండా అలానే అరుస్తూ ఉంటాడు. ఇక పొట్టికి కోపం వచ్చి దూరం నుండి చేతులు చాపి ఆ వంట మనిషిని దగ్గరికి లాక్కుంటాడు. అలా పొట్టి ఆ వంట మనిషి గొంతుని కాసేపు పిసికి వదిలేస్తాడు. అయితే దేవన్ ఇదంతా చూసి చాలా భయపడతాడు. అసలెంతకీ ఆ పొట్టి ఎవరో దేవాకి అర్థం కాదు. తర్వాత దేవ ఆ వంట మనిషి దగ్గరికి వెళ్లి అసలు పొట్టి ఎవరు, మనిషా దెయ్యమా, అసలెంతకీ ఎవరతను అని చెప్పేసి అడుగుతాడు. దాంతో ఇక ఆ వంట మనిషి పొట్టి గురించి చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి ఇంతకుముందు పొట్టి పూర్వీకులు వరాహ రూపాన్ని పూజించేవాళ్ళు. ఆ వరాహ దేవుణ్ణి సంతృప్తి పరిచేవాళ్ళు. ఇక సంతృప్తి చెందిన వరాహ దేవుడు పొట్టి వాళ్ళ వంశానికి ఒక మ్యాజిక్ బాక్స్ ఇస్తాడు. ఆ మ్యాజికల్ బాక్స్ తీసుకుని ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఎందుకంటే ఆ బాక్స్ లో చందన్ అనే ఒక శక్తి ఉంటుంది. పొట్టి ఫ్యామిలీ వాళ్ళు ఆ బాక్స్ లో ఆ చింతన్ని పెట్టి వాళ్ళ కోరికలన్నీ తీర్చుకుంటూ ఉంటారు. ఒకరోజు ఆ చింతన్ నోరు తెరిచి పొట్టి వాళ్ళ ఫ్యామిలీకి ఆ నోట్లోని నరకం చూపిస్తుంది. అలా చింతన్ ఒక్కొక్కరిగా ఆ పొట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చంపుతూ ఉంటుంది. చింతన్ని కంట్రోల్ చేయడానికి ఎక్కడి నుంచో పెద్ద పెద్ద పండితులు వస్తారు కానీ ఎవరు కూడా చింతన్ని కంట్రోల్ చేయలేకపోతారు. ఇక చివరికి పొట్టి వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కడే మిగులుతాడు. అతనే ఇప్పుడు ఆ బంగ్లాలో ఉన్న పొట్టి. కుటుంబాన్ని పొట్టి ఆ చింతన్ మీద గెలిచాడా లేదా అనేది మనకు తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు పొట్టి ఒకడే ఆ మ్యాన్షన్ లో ఉంటూ ఆ మ్యాన్షన్ ని చూసుకుంటూ ఉంటాడు. అదే రోజు రాత్రి దేవ యక్షిని మ్యాన్షన్ లోకి రావడాన్ని గమనిస్తాడు. ఆ తర్వాత పొట్టి యక్షిని ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. అది చూసి దేవన్ భయపడతాడు. మరుసటి రోజు మార్నింగ్ దేవన్ అక్కడి నుంచి పారిపోవాలి అనుకుంటాడు. అలా దేవన్ ఆ వంట మనిషిని కూడా తనతో పాటు రమ్మని అడుగుతాడు. కానీ ఆ వంట మనిషి అసలు దేవ మాటల్ని పట్టించుకోడు. దాంతో ఇక దేవన్ ఒక్కడే అక్కడి నుంచి పారిపోవాలి అనుకుంటాడు. అలా దేవన్ తన రూమ్ లోకి వెళ్లి సామాన్లు సర్దుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి పొట్టి వస్తాడు. పొట్టిని చూసి దేవ భయపడిపోతూ నేను ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అనుకుంటున్నాను అంటాడు. అందుకు పొట్టి నిన్ను ఎవరు ఆపాలి అనుకోవట్లేదు, కాకపోతే ఇప్పుడు బయట వర్షం పడుతుంది, వర్షం తగ్గాక వెళ్ళిపో అంటాడు. అయితే నిజానికి అక్కడ వర్షం పడట్లేదు. పొట్టి అలా అండంతో పెద్దగా వర్షం పడడం మొదలవుతుంది. అప్పుడు పొట్టి దేవంతో ఇక్కడ వర్షం అంటూ పడదు, వర్షం పడితే ఇలా ఉంటుంది,
ఒకసారి ఇలాగే 3 సంవత్సరాలు కంటిన్యూగా వర్షం కురిసింది అని చెబుతాడు. రాత్రవగానే పొట్టి దేవన్పై కోప్పడుతూ ఉంటాడు. ఎందుకంటే పొట్టికి ఇంతకు ముందు సేవకుడిలాగా ఇప్పుడు దేవన్ కూడా నచ్చట్లేదు. దేవన్ పొట్టి మాట వినట్లేదు అని చెప్పేసి పొట్టికి దేవన్పై కోపం. మరోవైపు దేవనేమో పొట్టిని చూసి భయపడిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఇంతకు ముందు సేవకులు పొట్టి మాట వినలేదు అని చెప్పేసి పొట్టి వాళ్ళని చంపేశాడు. అలాగే నన్ను కూడా చంపేస్తాడేమో అని చెప్పేసి దేవన్ భయపడుతూ ఉంటాడు. తర్వాత వంట మనిషి దేవన్ కలిసి మందు కొడతారు. తర్వాత దేవన్ వంట మనిషికి తన గురించి చెప్పడం మొదలు పెడతాడు. నా ఇల్లు నది ఒడ్డునే ఉంటుంది. మా అమ్మ చాలా మంచిది. నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మా అమ్మ నా కోసం చాలా కష్టపడి ఒక చివరింగం చేయించింది. నేను వెళ్లి దాన్ని వేసుకోవాలి అంటాడు. తర్వాత దేవన్ వెళ్లి నిద్రపోతాడు. అలా అతని కలలో ఒక భూతం కనిపిస్తుంది. మరుసటి రోజు మార్నింగ్ వర్షం పడుతూ ఉంటుంది. దేవ అలా కూర్చొని బయటకు చూస్తూ ఉంటాడు. వంట మనిషి ఒక గుంటను తవ్వుతూ ఉంటాడు. అది చూసి దేవన్ భయపడిపోతాడు. ఎందుకంటే ఇంతకు ముందు సేవకుల్లాగానే ఇప్పుడు తనని కూడా చంపేయబోతున్నారు అని చెప్పేసి దేవన్కి అర్థమవుతుంది. దాంతో దేవన్ ఇక ఆ వర్షంలోనే అక్కడి నుంచి పారిపోతాడు. దేవన్ ఎప్పుడైతే ఆ మ్యాన్షన్ నుండి బయటికి అడుగు వేస్తాడో అప్పుడే అతనికి రక్తం వాంతులు వస్తాయి. దాంతో ఇక దేవన్ తిరిగి ఆ మ్యాన్షన్ లోకి వెళ్లిపోతాడు. మరోవైపు పొట్టి దేవన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. పొట్టి దేవన్తో, నువ్వు నా నుండి తప్పించుకుని పారిపోగలవా? ఒకవేళ నీకు వెళ్ళాలనిపిస్తే నన్ను అడిగి బ్రతిమాలి అప్పుడు వెళ్ళు. అయితే ఇప్పుడు నన్ను ఒకసారి బ్రతిమలాడు అని పొట్టి అంటాడు. దాంతో ఇక దేవన్ పొట్టి కాళ్ళ మీద పడి నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి అని చెప్పేసి బ్రతిమలాడతాడు. అలా చాలాసేపు దేవన్ బ్రతిమలాడిన తర్వాత పొట్టి ఒక రాక్షసపు నవ్వు నవ్వి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి ఒప్పుకోవట్లేదు అని చెబుతాడు. ఒక్కసారి ఈ మ్యాన్షన్ లోకి అడుగు పెడితే వాళ్ళు ఇక బయటకు వెళ్లిపోవడం అనేది ఉండదు. ఎందుకంటే పొట్టి అలా బయటికి వెళ్లిన వాళ్ళకి రక్తపు వాంతులు అయ్యేలాగా చేస్తాడు. దాంతో ఇక వాళ్ళు మళ్ళీ తిరిగి మ్యాన్షన్ లోకి రావాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ దేవన్ వెళ్లి వంట మనిషిని కలుస్తాడు. ఆ వంట మనిషి దేవన్ని ఒక దారి గుండా పై రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఒక శవం ఉంటుంది. ఆ శవాన్ని చూసి దేవన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడే ఒక అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ శవం ఎవరిదో కాదు, కొడుమాన్ పొట్టిది. అందరిలాగే పొట్టి కూడా ఆ చేతన్ని ఓడించడానికి వెళ్ళినప్పుడు కొడుమాన్ పొట్టి చేతన్ని ఓడించలేక చేతన్ చేతిలోనే చనిపోతాడు. ఆ తర్వాత చేతన్ కొడుమాన్ పొట్టి బాడీలోకి చేరి ఆ మ్యాన్షన్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. పొట్టి బాడీని పూడ్చిపెట్టడానికి వంట మనిషి గుంట తవ్వుతూ ఉంటాడు. ఆ చేతన్ దగ్గర సూపర్ న్యాచురల్ పవర్స్ చాలా ఉంటాయి. అందువల్లే అతనికి ఆ మ్యాన్షన్ లో ఎవరేం మాట్లాడినా ఇట్టే తెలిసిపోతూ ఉంటుంది. తర్వాత వంట మనిషి దేవంతో ఇక్కడ నుంచి బయటకు వెళ్లాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ఆ మార్గం ఇక్కడ బేస్మెంట్ లో ఉండే ఒక రూమ్ లో ఉంది. కానీ ఆ రూమ్ లాక్ చేసి ఉంటుంది. ఆ రూమ్ లో ఒక దీపం ఉంది. ఆ దీపం ఎప్పటి నుంచో వెలుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆరిపోలేదు. మనం గాని ఆ దీపాన్ని ఆర్పేసామే అనుకో, పొట్టి బలహీనుడవుతాడు. దాంతో మనం ఈజీగా ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అని చెబుతాడు. కానీ ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఆ రూమ్ కి లాక్ వేసి ఉంటారు. ఆ లాక్ ఎక్కడుందో పొట్టికి మాత్రమే తెలుసు. పొట్టి ఎప్పుడు ఆ లాక్ ని రక్షిస్తూ ఉంటాడు అని చెప్పేసి చెబుతాడు. కొద్ది రోజులైతే ఆ తాళాన్ని సంపాదించడం కూడా కష్టమే అవుతుంది. ఎందుకంటే ఈ ప్లేస్ అలాంటిది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ గతాన్ని మర్చిపోతూ ఉంటారు. అదే మాటని నిరూపించడానికి ఆ వంట మనిషి దేవన్ని, నువ్వు ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నావు అని అడుగుతాడు. దానికి దేవన్, కొద్ది రోజుల నుండి ఇక్కడే ఉంటున్నాను అని చెబుతాడు. అయితే ఆ వంట మనిషి దేవన్ని, కొద్ది రోజులుండా లేకపోతే కొద్ది నెలల్లోండా అని అడుగుతాడు. కానీ నిజానికి దేవన్ కొన్ని నెలలుగా ఇక్కడే ఉంటున్నాడు. కానీ దేవకి మాత్రం అవి రోజుల్లాగానే అనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఆ వంట మనిషి, కనీసం నీకు నీ పేరైనా గుర్తుందా అని చెప్పేసి దేవన్ని అడుగుతాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే దేవన్కి అతని పేరు కూడా గుర్తుండదు. దేవన్ వాళ్ళ అమ్మ పేరు కూడా మర్చిపోతాడు. దాంతో ఇక దేవన్ ఎలాగైనా ఆ తాళం చెవిని సంపాదించి ఇక్కడి నుంచి బయటపడాలి అనుకుంటాడు. అలా దేవన్ సరాసరి పొట్టి దగ్గరికి వెళ్లి నాతో పాటు ఒక బోర్డు గేమ్ ఆడమని చెబుతాడు. ఆ మాట విని పొట్టి, పందెం కాయడానికి నీ దగ్గర ఏమీ లేదు కదా అని అడుగుతాడు. అయితే దేవన్, నా దగ్గర ఒక తాళం చెవి ఉంది అని చెబుతాడు. తాళం చెవి అనే మాట వినగానే పొట్టి తన చేతిని తన పొట్టపై పెట్టుకుంటాడు. ఎందుకంటే పొట్టి తన మొలతర్లో కట్టుకున్న తాళాన్ని చెక్ చేసుకోవడానికి. అప్పుడు వెంటనే దేవన్ మాట మారుస్తూ, నా జీవితానికి సంబంధించిన తాళం చెవి మీతోనే ఉంది కదా, అది మీరు నాకు ఇస్తేనే కదా నాకు స్వాతంత్రం వచ్చేది అని చెబుతాడు.
పొట్టి దేవన్ మాటల్ని అర్థం చేసుకుంటాడు. బోర్డు గేమ్ ఆడడానికి ఒప్పుకోడు. ఆ తర్వాత వంట మనిషి దేవన్ ఇద్దరు కలిసి ఒక మంచి ప్లాన్ వేస్తారు. వంట మనిషి పొట్టి కోసం మంచి మంచి రుచికరమైన భోజనాలు వండాలి అని చెప్పేసి పొట్టి ఆ వంటలన్నీ తిని నిద్రపోతూ ఉన్నప్పుడు దేవన్ పొట్టి దగ్గర ఉన్న తాళం చెవిని కొట్టేయాలి అని చెప్పేసి ప్లాన్ వేస్తారు. తర్వాత ఆ వంట మనిషి పొట్టి కోసం వంట చేస్తూ ఉంటాడు. అప్పుడే పొట్టి అక్కడికి వచ్చి ఆ వంట మనిషిని వంట చేయకుండా ఆపేస్తాడు. ఈ సీన్ చూస్తే పొట్టికి వాళ్ళ ప్లాన్ తెలిసిపోయిందేమో అనిపిస్తుంది. కానీ అక్కడ అలా జరగదు. పొట్టి వచ్చి ఆ వంట మనిషి గొంతు పట్టుకుంటాడు. ఎందుకంటే ఇంతకు ముందు ఆ వంట మనిషి దేవానికి తాగడానికి మందు ఇచ్చాడు కదా, ఆ మందు కేవలం పొట్టి కోసం మాత్రమే. తర్వాత ఆ వంట మనిషి పొట్టిని క్షమించమని అడుగుతాడు. పొట్టి వంట మనిషిని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వంట మనిషి దేవా ఇద్దరు వాళ్ళు అనుకున్న ప్లాన్ ని వండర్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేస్తారు. ఆ రోజు రాత్రి అవుతుంది. పొట్టి వంట మనిషి పెట్టిన వంటలన్నీ తిని బాగా నిద్రపోతాడు. దేవన్ ఒక కత్తి తీసుకెళ్లి ఆ పొట్టి దగ్గర ఉన్న తాళాన్ని వెతుకుతూ ఉంటాడు. అయితే విచిత్రంగా దేవన్ ఎంత వెతికినా కూడా పొట్టి దగ్గర తాళం చెవి కనిపించదు. అప్పుడే పొట్టి నిద్రలేచి దేవన్ గొంతు పట్టుకుని నోరు తెరిచి తన నోట్లో చూడమంటాడు. కానీ అలా జరగకముందే ఇంకో ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. ఇంతకు ముందు దేవన్ వంట మనిషి ఒక ప్లాన్ వేశారు కదా, అప్పుడే ఆ వంట మనిషి తనంతకు తాను ఇంకో ప్లాన్ ని కూడా వేసుంటాడు. ఆ ప్లాన్ గురించి పొట్టికి కాదు దేవన్కి కూడా తెలీదు. ఎందుకంటే ఇంతకు ముందు వంట మనిషి మీద పొట్టి వచ్చి కోప్పడతాడు కదా, అప్పుడే ఆ వంట మనిషి పొట్టి నుండి ఆ తాళం చెవిని కొట్టేసుంటాడు. తర్వాత ఆ వంట మనిషి ఆ పొట్టి గదిలోకి వెళ్లి ఆ దీపాన్ని ఆర్పేస్తాడు. అందువల్లే పొట్టికి శక్తులు తగ్గిపోయి దేవాన్ని ఏం చేయలేకపోతాడు. తర్వాత దేవన్ వంట మనిషి దగ్గరికి వచ్చి నువ్వు నన్ను మోసం చేసావని చెప్పేసి ఆ వంట మనిషితో గొడవ పడతాడు. అయితే ఆ వంట మనిషి దేవానికి నచ్చజెబుతూ మనం ఖచ్చితంగా ఇలా చేయాలి, ఇలా చేయకపోతే మనం ఇక్కడి నుంచి బయటపడలేము. అలాగే ఇప్పుడే అంతా అయిపోలేదు. బయట ఉన్న చేతన్ని ఇంతకుముందు మ్యాజిక్ బాక్స్ లో ఎలా బందీగా ఉన్నాడో అలాగే మనం బంధించేయాలి. అలా బంధిస్తేనే మనం ఈ మ్యాన్షన్ నుంచి బయట పడగలం అని చెబుతాడు. ఇప్పుడు ఆ చేతన్ శక్తులని తగ్గిపోయాయి కాబట్టి ఇదే సరైన సమయం ఆ చేతన్ని ఆ మ్యాజిక్ బాక్స్ లో బంధించడానికి అని చెప్పేసి ఆ వంట మనిషి ఆ మ్యాజిక్ బాక్స్ ని తీసుకువచ్చి పొట్టి కోసం వెతుకుతాడు. అప్పుడు పొట్టియే వాళ్ళ ఎదురుగా వస్తాడు. పొట్టి తన మాటల ద్వారా వాళ్ళని మ్యానిపులేట్ చేయాలి అనుకుంటాడు. అయితే ఆ వంట మనిషి చాలా తెలివైన వాడు. ఆ వంట మనిషి ముందుగానే దేవాన్ని కూడా హెచ్చరిస్తాడు. అతను మనల్ని మాయ చేయడానికి ట్రై చేస్తున్నాడు, అతని మాయలో మనం అస్సలు పడకూడదు అంటాడు. ఇప్పుడే ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. ఆ వంట మనిషి వేరెవరో కాదు, కొడుమన్ పొట్టి కొడుకు. కొడుమన్ పొట్టికి ఒక తక్కువ జాతి స్త్రీతో అక్రమ సంబంధం ఉంటుంది. ఆ తక్కువ జాతికి చెందిన స్త్రీకి పుట్టినవాడే ఈ వంట మనిషి. ఆ వంట మనిషి చేతంతో పుట్టుకతోనే ఎవరు బ్రాహ్మణులు కాదు, వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళు బ్రాహ్మణులు అవుతారు అని చెబుతాడు. తర్వాత వంట మనిషి దేవన్ ఇద్దరు కలిసి చేతన్ పై అటాక్ చేస్తారు. చేతన్ ఒక్కడే వీళ్ళిద్దరిని ఎదుర్కొంటాడు. ఆ ఫైట్ లో వంట మనిషి దేవన్ ఇద్దరు విడిపోతారు. దేవన్ ఎలాగోలా తప్పిపోకుండా తనకు తాను కాపాడుకుంటాడు. ఇంకోవైపు ఆ వంట మనిషి చేతన్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. చేతనేమో నేను మీ నాన్నని అని చెప్పేసి వంట మనిషిని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ వంట మనిషి అస్సలు అతని మాటల్ని పట్టించుకోడు. మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి చేతన్ పై అటాక్ చేస్తారు. ఒక కత్తితో కూడా పొడుస్తారు. తర్వాత ఆ వంట మనిషి పొట్టి బాడీకి నిప్పు పెడతాడు. దాంతో ఇక ఆ నిప్పు మ్యాన్షన్ మొత్తం వ్యాపిస్తుంది. పొట్టి బాడీ పూర్తిగా కాలిపోతుంది. అప్పుడే మొట్టమొదటిసారి చేతన్ పొట్టి బాడీ నుండి బయటకు వస్తాడు. ఆ చేతన్ చూడటానికి చాలా భయంకరంగా ఉంటాడు. వంట మనిషి చేతన్ని కంట్రోల్ చేయడానికి ఇంతకు ముందు చేతన్ దగ్గర లాక్కున్న ఆ ఉంగరాల్ని పెట్టుకోవాలి అనుకుంటాడు. అప్పుడు దేవన్ ఆ వంట మనిషిని ఆపుతూ నువ్వు అలా చేయకూడదు, అలా చేస్తే నీకు పవర్స్ వస్తాయి. ఒకవేళ నీకు పవర్స్ వస్తే నీకంటే తక్కువ కెపాసిటీ ఉన్న వాళ్ళని పీడిస్తావు. ఇప్పటిదాకా ఏదైతే జరిగిందో ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే జరుగుతుంది అంటాడు. అయితే ఆ వంట మనిషి ఇప్పుడు దేవన్ మాటల్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. దాంతో ఇక వాళ్ళిద్దరు గొడవ పడడం మొదలు పెడతారు. చేతన్ సైలెంట్ గా కూర్చుని వీళ్ళిద్దరు ఫైట్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మరోవైపు మ్యాన్షన్ మొత్తం మంటలు వ్యాపిస్తూ ఉంటాయి. దాంతో ఆ పురాతనమైన మ్యాన్షన్ కూలిపోతుంది. ఇక మరుసటి రోజు మార్నింగ్ దేవన్ మ్యాన్షన్ నుండి బయటకు వెళ్తూ ఉంటాడు. అలా కొద్ది దూరం వెళ్లిన తర్వాత దేవన్ పై వంట మనిషి అటాక్ చేస్తాడు. ఎందుకంటే దేవన్ దగ్గర ఉంగరం ఉంది. ఆ ఉంగరం మళ్ళీ ఆ వంట మనిషికి కావాలి. ఆ విషయంపై వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ గొడవ జరుగుతుంది. అలా ఫైట్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ వంట మనిషి ఒక విషయాన్ని నోటీస్ చేస్తాడు. అదేంటంటే దేవాకి ఉండవలసిన పోగు ఉండదు. దాంతో పాటు దేవ కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అది చూసి ఆ వంట మనిషికి అర్థమయ్యేది ఏంటంటే అతను దేవన్ కాదు అని. ఇప్పుడు మళ్ళీ మనకు మ్యాన్షన్ కూలిపోవడం చూపిస్తారు. ఆ మ్యాన్షన్ కూలిపోతూ ఉన్నప్పుడే దేవన్ అక్కడే పడి చనిపోతాడు. అంటే ఇప్పుడు దేవన్ రూపంలో ఉన్నది చేతన్ అన్నమాట.
చేతన్ దగ్గర రింగ్ కూడా ఉంది. దాంతో ఇక ఆ వంట మనిషి పరిగెడుతూ ఒక సెలియర్ దగ్గరికి వచ్చి అక్కడ అరుస్తూ ఉంటాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వంట మనిషిని షూట్ చేసి చంపేస్తారు. అక్కడే అటు ఇటు తిరుగుతూ ఉన్న పోర్చుగీస్ సోల్జర్ ఒక వ్యక్తి ఆ వంట మనిషిని షూట్ చేసి చంపేస్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో దేవర్ నవ్వుతూ తన ప్రతిబింబాన్ని నీటిలో చూసుకుంటూ ఉంటాడు. నిజానికి అతను దేవన్ కాదు, చేతన్. అలా నవ్వుతూ నీళ్ళల్లో చూస్తున్న దేవన్ కి పొట్టి యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.